శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, మన దేవాలయంలో ప్రభాత పూజలు కాగానే శాస్త్రం ప్రకారం ఇతిహాసం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మహాభారతంలో ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కన్న శల్య సౌప్తిక పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 324 అధ్యాయాలు పూర్తి చేశాం నిన్నటి వరకు. ఈ రోజున 325వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవానుని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముధీరయేతన్యనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. भीष्म उवाच समोक्षमनुचिन्त्यैव सुखः पितरमभ्यगात् प्राहाभिवाज्य च गुरुं श्रेयोर्थी विनयान्वितः. ధర్మరాజా, శుకుడు మోక్ష విషయాన్ని ఆలోచిస్తూ తన తండ్రి గురువు అయిన వ్యాస మహర్షి దగ్గరికి వెళ్ళి వినయంతో నమస్కరించి ఇలా అన్నాడు. మోక్ష ధర్మేషు కుశలః భగవాన్ ప్రబ్రవీతు మే యథా మే మనసః శాంతి పరమా సంభవేత్ ప్రభో. మహాత్మా, మీరు మోక్ష ధర్మాలు చెప్పడంలో నిపుణులు కాబట్టి ఆ విషయం చెప్పండి, మోక్ష ధర్మాలు చెప్పండి. శ్రుత్వా పుత్రస్య తు వచః పరమర్షిరువాచ తం అధీష్ట్రపుత్ర మోక్షం వై ధర్మాంశ వివిధానపి. ఆ మాట విని తండ్రి అయిన వ్యాస మహర్షి, పుత్ర, చెప్తాను, నువ్వు వాటిని అధ్యయనం చేయాల్సిందే. పితృనియోగాజ్ఞగ్రాహస్కో ధర్మభృతాంబర యోగశాస్త్రం చ నిఖిలం కాపిలం చైవ భారత. ధర్మాత్ముల్లో శ్రేష్ఠుడైన శుకుడు, ఆ తర్వాత తండ్రి ఆజ్ఞ ప్రకారం శాస్త్రాన్ని, యోగశాస్త్రాన్ని, సాంఖ్యశాస్త్రాన్ని రెండింటినీ కూడా అభ్యసించాడు. సతం బ్రాహ్మ్యాశ్రియం యుక్తం బ్రహ్మతుల్య పరాక్రమం మేనే పుత్రం యదా వ్యాస మోక్షధర్మ విశారదం ఉవాచ గచ్చేతి తదా జనకం మిథిలేశ్వరం సతే వక్షతి మోక్షార్థం నిఖిలం మిథిలేశ్వర. ఆ తర్వాత వ్యాస మహర్షి, నాయన, నువ్వు ఒకసారి రాజైన జనకుల వారి వద్ద దగ్గరికి కూడా వెళ్ళు. అక్కడ నీకు ఆయన సమస్తమైన మోక్ష సారాన్ని నువ్వు అభ్యసించావు, బాగానే ఉంది. అంటే జనకుడు అంతకన్నా గొప్పవాడు అన్నమాట. ఆయన దగ్గరికి వెళ్ళయ్యా, ఆయన నీకు సారం, మోక్ష సారాన్ని వివరిస్తాడు. పితృనియోగమాదాయ జగామ మిథిలాన్ రూప ప్రస్తుం ధర్మస్య నిష్టాం వై మోక్షస్య చ పరాయణం. తండ్రి ఆజ్ఞను తల్లార్చి శుకుడు ఆ తర్వాత మిథిలా నగరానికి ప్రయాణమయ్యాడు. జనకుల వారి దగ్గర ఉక్తస్య మానుశేషేనత్వం ఉక్త
పుత్రస్య మానుషేనత్వం పథ గచ్చేచ్చ విస్మితః న ప్రభావేణ గంతవ్యం అంతరిక్షచరేణ వై. వెళ్ళే సమయంలో మహర్షి సామాన్య మనుషులు ప్రయాణించే రీతిగానే వెళ్ళాడు. అలానే వెళ్ళమని తండ్రి చెప్పాడు. అంతేగాని నీకు యోగ శాస్త్రం వచ్చు కదా అని యోగ మార్గంలో వెళ్ళకు. ఆధ్యేవేనైవ గంతవ్యం సుఖాన్వేషినా తథా నాన్వేష్టవ్యా విశేషాస్తు విశేషా ప్రసంగిన. ఏమాత్రం కపట భావం లేకుండా వెళ్ళు. సుఖాన్ని వెతుక్కొని వెళ్ళొద్దు. వసతులు చూసుకోవద్దు. విశిష్టులైన వారిని, ప్రత్యేకత గల వారిని వెతుక్కోవద్దు. ఎందుకంటే వాటి యందు కనుక ఆసక్తి కలిగితే నీ మార్గం దెబ్బతింటుంది. నీ మోక్ష మార్గానికి అది అడ్డంకి వస్తుంది. అహంకారో న కర్తవ్య చేతస్మిన్నరాధిపే స్థాతవ్యం చ వసేతస్య సతతే సతే చేత్స్యతి సంశయం. నేనేదో ఆయనకి యజ్ఞాదులు చేయిస్తానని నువ్వు అహంకరించి వెళ్ళొద్దు ఆయన దగ్గరికి. అన్ని విధాలా ఆయన వశంలో ఉండు. ఆయన గల అన్ని సందేహాలు తీరుస్తాడు. సధర్మ కుశలో రాజా మోక్ష శాస్త్ర విశారద యాజ్యో మమ సయద్బ్రూయాత్ తత్కార్యం అవిశంకయ. ఆయన నాకు యజమానుడైన రాజు యజమాని అందరికీ. మోక్షశాస్త్రంలో పండితుడు. ఆయన చెప్పిన వాటిని అన్నింటినీ కూడా ఏమాత్రం సంశయించకుండా చేయను. ఏవముక్త సధర్మాత్మా జగామ మిథునాం ముని పద్భ్యాం శక్తోంతరిక్షేణ క్రాంతుం పృథ్వీం ససాగరాం. తండ్రి ఇలా చెప్పిన తర్వాత ధర్మాత్ముడైన సుఖయోగి మిథిలా నగరానికి బయలుదేరాడు. ఆయనప్పుడు సముద్ర ముద్రితమైన భూమండలాన్ని అంతటినీ కూడా, అంటే చతుస్సముద్ర పర్యంతం అంటాం కదా, మొత్తం 4 సముద్రాల మధ్య ఉన్న మొత్తం భూమిని ఆయన దాటగలడు. కానీ తండ్రి చెప్పినట్టు కాలినడకనే వెళ్ళసాగాడు. ఎవరు? సుఖయోగి జనకులు వారి దగ్గరికి. రేపు మనం కొనసాగిద్దాం ఈ అధ్యాయం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమీష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.